మే 20, 21, 22, 23వ తారీఖులలో కన్యరాశిలో జన్మించిన వ్యక్తులకి ఒక అతిపెద్ద రహస్యం అనేది బయటపడుతుంది. ముఖ్యంగా మీరు ఎంతో రహస్యంగా దాచుకున్నటువంటి రహస్య నిధి ఒకటి బయటపడబోతూ ఉంది. కన్యరాశి వారు హలో అండి, అందరికీ నమస్కారం. నిత్య జీవితంలో గ్రహాలను, రాశులను ఖచ్చితంగా మనం అందరం కూడా నమ్ముతూ ఉంటాము. ఎందుకంటే గ్రహాల అనుకూలత ఉంటేనే మనం ఏది చేసినా సరే విజయవంతంగా మారుతుంది. అలానే అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు, వీరి యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం పెట్టడం, భార్య భర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలైనా సరే ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు. నమ్మకంతో గురువుగారికి ఒక్కసారి ఫోన్ కాల్ చేసి మీకున్న ప్రతి సమస్యని కూడా వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కన్యరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అతిపెద్ద రహస్యం ఏమిటి, అసలు కన్యరాశి వారికి ఎలాంటి రహస్యం అనేది బయటపడబోతుందో తెలుసుకుందాం. అలానే కన్యరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క జాతకం అయితే చాలా ప్రత్యేకమైనటువంటిది. నిజంగా వీరి జీవితంలో ఎన్నో వింతలు, విచిత్రాలు. అంతేకాకుండా వీరి జాతకరీత్యా చూసుకున్నట్లు అయితే గనక వీరి 6వ ఇంట్లో శుక్రుడు మహర్దశ స్థానంలో ఉన్నారు. అందువల్ల వీరికి ఇంకా కొన్ని వింతలు, విచిత్రాలు జరగబోతూ ఉన్నాయి. వీరికి శుక్రుడి యొక్క అనుగ్రహం అనేది విపరీతంగా కూడా కలిసి రాబోతూ ఉంది. అంతేకాదు వీరికి ఎన్నో వింతలు, ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అయితే ప్రజెంట్ అయితే కన్యరాశి వారికి ఒక కొత్త ఆలోచన అనేది పుడుతుంది. కొత్త రకమైనటువంటి ఆలోచనకి వీరు చాలా దగ్గరలో ఉన్నారు. అలానే వీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో ఆ బంధం నిలుపుకోవటం కోసం వీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ ఎదుటి వ్యక్తులకి కూడా అంతే ఎక్కువగా ఉంటే అది వేరేలా ఉంటుంది. ఎదుటి వ్యక్తులకి కూడా అంతే మంచిగా ఉంటే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఎదుటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు వీరిని అంటే మోసం చేస్తూ ఉంటారు. ఇదంతా నిజానికి ఒక గ్రహాల కలయిక లేదా గ్రహాల యొక్క మార్పుల చేర్పుల వల్ల మాత్రమే జరుగుతుంది. ఇది ఎదుటి వ్యక్తులకి అర్థం అనేది కాదు. గ్రహాలు అనేవి అనుకూలంగా లేదా ప్రతికూలంగా ఉన్నప్పుడే మన జాతకంలో స్థితిగతులు మారుతాయి. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడే మన జాతకం అనేది అద్భుతంగా మారుతుంది. అంతేకాకుండా మన జాతకంలో ఉండే అంటే మనం ఎంతలా ఎదుటి వ్యక్తిని ఇష్టపడుతూ ఉన్నామో, ఎంతలా ఒక ఎదుటి వ్యక్తి గురించి తపిస్తూ ఉన్నామో వారు మనకి అనుకూలంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎదుటి వ్యక్తులు ఏం ఆలోచిస్తున్నారు, వారి మనసులో మన స్థానం ఏంటి, వారు మన గురించి ఏమనుకుంటున్నారు, అలానే మనం ఎంత డీపుగా అయితే వారిని చేస్తూ ఉన్నామో వారు అంతే డీపుగా మనతో ఉన్నారా, ఉండగలుగుతారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైనా ఒకే వైపు నుండి ఉంటే ఏది కూడా కాదు, అది ఇరువైపుల నుండి కూడా ఉండాలి. అప్పుడే ఆ బంధమైన ఆ రిలేషన్ అయినా బాగుంటుంది, బలపడుతుంది. అయితే వీరు ఏదైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో అదే వీరికి దూరం అవుతూ ఉంటుంది ఏదో ఒక రకంగా. అది ఏ రిలేషన్ అయినా లేదా ఒక వస్తువైనా, ఒక రిలేషన్ అయినా, ఇంకేదైనా సరే ఎక్కువగా దేన్నైతే ఇష్టపడతారో దానివల్లే సమస్యలు వస్తాయి. ఎక్కువగా ఇష్టపడి ఎక్కువగా వీరు ఒక విషయంలో కావచ్చు లేదా ఒక వ్యక్తితో కావచ్చు చాలా సంతోషంగా ఉన్నారో ఆ వ్యక్తే మళ్ళీ విడిపోవటం లేదా ఆ వ్యక్తి వల్లే సమస్యలు రావటం, మళ్ళీ ఆ వ్యక్తితోనే ఆ వ్యక్తి వల్లే బాధలు రావటం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక వీరికి ఇలానే అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. వీరి జీవితంలోకి కొంతమంది వచ్చి మేలు చేయటం, ఇంకొంతమంది కీడు చేయటం, అలానే వీరు చేయని తప్పులకి నిందలు వేయటం, వీరు ఎంత మంచిగా ఉన్నా ఏదో ఒక రిమార్కుని తెచ్చి పెట్టడం, ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు.
అలానే వీరికి జీవితంలో చాలా రకాల సమస్యలు, చాలా రకాల కష్టాలు, ఒడిదుడుకులు ఇలా అనేక రకాలైనటువంటి బాధలు కూడా వస్తూ ఉంటాయి. వీరి జీవితంలోనే ఎన్నో రకాల కఠినమైనటువంటి నిర్ణయాలు, సవాళ్ళు వీటన్నింటినీ కూడా ఎదుర్కొని రావటం, వీరి జీవితాన్ని ఒక అద్భుతంగా, అందంగా మలుచుకోవటం అనేది జరుగుతుంది. అలానే అనేక రకాల కష్టాలు, అనేక రకాల సమస్యలు, ఎదుర్కోలేనటువంటి బాధలు వీరి జీవితాన్ని కుదిపివేస్తూ ఉంటాయి. కన్య రాశి వారికి అంటే చాలా రహస్యంగా దాచుకున్నటువంటి ఒక విషయం ఏదైతే ఉందో అది వీరి సొంత వ్యక్తులు లేదా వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి ఉన్నారో ఆ వ్యక్తుల వల్ల కొన్ని సమస్యలు అనేవి వస్తాయి. ఎవరినైతే వీరు నమ్మి అంటే ఒక ప్రాణ స్నేహితులు అనుకున్నారో లేదా బ్లడ్ రిలేషన్ వాళ్ళే అని నమ్మి మీరు ఏదైనా ఒక విషయం గురించి చర్చిస్తే గనక అది మీరు అత్యంత రహస్యమైనటువంటి విషయాన్ని కూడా ఒక వ్యక్తిని నమ్మి వారితో ఈ యొక్క కన్య రాశి వారికి విపరీతమైన రాజయోగం, అదృష్టం కూడా కలిసి వస్తుంది. కానీ కష్టపడితే మాత్రమే వీరికి ఫలితం అనేది ఉంటుంది. కష్టపడిన వారికి మాత్రమే ప్రతిఫలం అనేది ఉండబోతూ ఉంది. కష్టం లేకుండా ఏది కూడా వీరికి అంత ఈజీగా రాదు అని చెప్పుకోవచ్చు. ఎంతో కష్టపడితేనే తప్ప వీరు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళలేరు. వీరి జీవితంలో సుఖాల కంటే కూడా కష్టాలే ఎక్కువగా ఉన్నాయి. వీరికి జాతకరీత్యా కూడా అనేక రకాల ఇబ్బందులు, అనేక రకాల సమస్యలు అనేవి ఉన్నాయి. అయితే ఈ కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మరి అతిపెద్ద రహస్యం ఏది బయటపడబోతూ ఉంది, ఇంతకీ ఎలా బయటపడుతుంది ఆ రహస్యం అనేది తెలుసుకుందాం. వీరేంటంటే అందరినీ కూడా మన అనుకుంటూ ఉంటారు. అందరూ మన వాళ్ళే కదా అనుకొని వీరు ముందడుగు వేసి అలానే అందరికీ వీరి యొక్క రహస్యాలను చెబుతూ ఉంటారు. ఎందుకు అంటే వీరికి ఎవరైనా నమ్మి రహస్యాన్ని వీరితో ఏదైనా షేర్ చేసుకుంటే కన్య రాశి వారు ఎవరితో కూడా చెప్పరు. అది రహస్యం అంటే రహస్యంగానే ఉంచుతారు. కానీ కన్య రాశి వారి గురించి రహస్యాన్ని ఎవరైనా మాత్రం వింటే అది అందరికీ చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే అందరూ కూడా వీరిలాగే ఉంటారు అనుకోవటం అది పొరపాటు మాత్రమే. అందరూ కూడా కన్య రాశి వారిలానే ఉంటారు అంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు మంచి వ్యక్తులు, మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు. అలానే ఈ కన్య రాశి వారు ఇలానే వారిలా అంటే కన్య రాశి వారిలాగా అందరూ మంచిగానే ఉంటారు అని పొరపాటు పడుతూ ఉంటారు. అందరికీ కూడా రహస్యాలను చెప్పేస్తూ ఉంటారు. అదే క్రమంలో వీరు ఏదైనా పర్సనల్గా దాచుకున్నటువంటి ఒక డబ్బు కావచ్చు లేదా పర్సనల్గా వీరు ఏదైనా అంటే బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, పర్సనల్గా ఏదైనా స్థలాలు, భూమి లేదా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఉన్నా సరే అది మీరు రహస్యంగా ఉంచాలి అని అనుకుంటారు. కానీ ఎవరో ఒక వ్యక్తితో దాన్ని కాస్త పంచుకుంటూ ఉంటారు. అది కాస్త అందరికీ కూడా స్ప్రెడ్ అయిపోయి ఆ రహస్యం అనేది బయటపడుతుంది. అలా కన్య రాశిలో ఉండేటటువంటి వ్యక్తులకి ఈ విధంగా ఒక రహస్యం అనేది బయటపడుతుంది. కన్య రాశి వారు రహస్యంగా దాచుకునే డబ్బు కావచ్చు, రహస్యమైనటువంటి ఒక విషయం ఏదైనా సరే ఒక్కరితో షేర్ చేసినా అది అందరికీ కూడా షేర్ అయిపోతూ ఉంటుంది. ఇక అలాంటి ఫలితాలు అయితే కన్య రాశి వారికి ఉన్నాయి. కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం చూసుకుంటే చాలా మంచి శుభయోగం అనేది ఉంది. కన్య రాశి వారి జీవితం అయితే అద్భుతంగా మారబోతూ ఉంది. ఇక వీరు ఇలా కొంతమంది దగ్గర వారితో అయినా కాస్త జాగ్రత్తగా ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. తెలుసుకున్నారు కదా కన్య రాశి వారికి మే 20, 21, 22, 23వ తారీఖులలో ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయని. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.